పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరోసారి చర్చనీయాంశంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు. జిల్లాల కలెక్టర్ల సమావేశానికి డిప్యూటీ సీఎం రాలేదు. 2 రోజుల పాటు కలెక్టర్ సమావేశం జరగనుంది. అయితే తొలి రోజే సమావేశానికి దూరమయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక పవన్ రాకపోవడంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అత్యంత ముఖ్యమైన సమావేశానికి ఎందుకు రాలేదు అంటూ చర్చించుకుంటున్నారు. హైదరాబాద్లోనే పవన్ ఉన్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు సినిమా షూటింగ్స్ ఉండటంతో రాలేదని ప్రచారం ముమ్మరంగా ఊపందుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, సినిమా షూటింగ్స్ కారణంగానే డిప్యూటీ సీఎం అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మీటింగ్ కి రాలేదా? రేణు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అదేవిధంగా ఈ సమావేశానికి హాజరు కావాల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదని మనకు సమాచారం వినిపిస్తుంది. అది నేరుగా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం కూడా ఆయన రివ్యూలు నిర్వహిస్తుంటాడు. రివ్యూలో భాగంగా నేడు రేపు కలెక్టర్లతోనూ తర్వాత జిల్లాకు సంబంధించిన ఎస్పీలతో కూడా ఆయన సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 2 రోజులు ఐఏఎస్లతో 2 రోజులు ఐపీఎస్లతో కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇప్పటికీ ఐపీఎస్లతో జరిగే మీటింగ్ ఎప్పుడు అనేది తేదీ ఖరారు కాకపోయినప్పటికీ వరుసగా ఆయా జిల్లాల్లో జరుగుతున్న ప్రగతి, ఏ జిల్లాలో ఎంత శాతం ఆదాయం వస్తుంది, ఎంత శాతం ఖర్చు పెడుతున్నాం, సంక్షేమ పథకాలకు ఎంత నిధులు ఇస్తున్నాము, ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సింది, ఎక్కడెక్కడ అభివృద్ధి సమావేశాలకు అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ ప్రాంతాలు ఏంటి, ఏ రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వీటి అన్నిటిపైన ఒక్కొక్క జిల్లాలో ఉన్న ఆదాయ వ్యయ పరిస్థితులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా కలెక్టర్తో మాట్లాడుతున్నారు, విశ్లేషిస్తున్నారు, నేరుగా సమాచారం తెప్పించుకుంటున్నారు. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇటు రాయలసీమ జిల్లాలు, ఈ 2 ప్రాంతాలు వెనకబడి జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్, ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రం ఇస్తున్న నిధులు, వీటిని అన్నిటిపైన ఆయన సమగ్రంగా కూలంకషంగా చర్చ జరపడానికి ఆయన 2 రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉన్నారని సమాచారం వినిపిస్తుంది. అయితే ఆయనకు వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగలేక హాజరు కాలేదా, లేక మరి వేరే ప్రాంతంలో ఉన్నారా అనే సమాచారం అయితే తెలియదు. కానీ సినిమా షూటింగ్ ఉందంటూ సినిమా షూటింగ్ ఉండి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదంటూ రాజకీయంగా ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఆ ప్రచారాన్ని అటు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించలేదు. నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా ఏదైతే ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఆయన రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ఏదైతే జిల్లాలో ఉన్న మొత్తం శాఖలు, ఏ శాఖల నుంచి ఎంత ఆదాయం వస్తుందంటూ ఆయన రివ్యూ నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్ళాలి, క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి ఏదైతే పాల కల్తీ విషయం కావచ్చు, ఉత్తరాంధ్ర ఏదైతే డయేరియా కేసులు కావచ్చు, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో విస్తరిస్తున్న ఏదైతే డయేరియా కేసులు కానీ మిగిలిన అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నేరుగా వైద్యాధికారులను, ప్రభుత్వ జిల్లా కలెక్టర్లను, ఆయా శాఖలకు సంబంధించిన రెవెన్యూ అధికారులను కూడా క్షేత్రస్థాయికి వెళ్ళాలి. క్షేత్రస్థాయికి వెళ్తేనే నిజాలు తెలుస్తాయి. ఆలీజ్ వెళ్ళంటూ ఆఫీసులో కూర్చొని జిల్లా కలెక్టర్లు ఆఫీసులో కూర్చుంటే ఆశించిన స్థాయిలో మెరుగైన ఫలితాలు రావంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కలెక్టర్లకు హితబోధ చేస్తున్నారు. రేణు, ఇక దీనికి డిప్యూటీ సీఎం రాకపోవటం మీద ఇప్పుడు విమర్శలు ఎదురవుతున్నట్టు, ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. రేణు, ఇక్కడ లాస్ట్ టైం కూడా జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి రోజు హాజరు కాలేదు, మరుసటి రోజు హాజరైన నేపథ్యం ఉంది. ఎందుకంటే మొదటి రోజు హాజరు కాకపోతే విమర్శలు వచ్చిన నేపథ్యంలో 2వ రోజు హాజరైన నేపథ్యం గతంలో కూడా ఉంది. అయితే రేపు పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి, కలెక్టర్ల సమావేశానికి హాజరవుతారా లేదనే సమాచారం మన దగ్గర అయితే లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా సీఎం చంద్రబాబు నాయుడుకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారంటూ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరోపక్క ఏదైతే కలెక్టర్ల అంశం కావచ్చు, కలెక్టర్లతో జరుగుతున్న కీలక మీటింగ్, ఏదైతే రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి పైన, అందులో పవన్ కళ్యాణ్ నిర్వహించే పంచాయతీరాజ్ శాఖ కీలక శాఖ. ఎందుకంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు అత్యధిక నిధులు వస్తాయి. అటు కేంద్ర నిధులు కావచ్చు, ఇటు రాష్ట్ర నిధులు కావచ్చు, ఫైనాన్స్ సంఘ నిధులు కావచ్చు. ఇలా వరుసగా అభివృద్ధి ఎక్కువ శాతం రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ శాఖల్లోనే ఎక్కువ నిధులు రిలీజ్ అవుతాయి. ఆ శాఖలకు సంబంధించిన వ్యక్తి, ఆ శాఖలకు సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అందుకు సంబంధించిన అధికారులు, హెచ్ఎండి అధికారులు కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ అధికారులు నేరుగా జిల్లా కలెక్టర్ల సమావేశం హాజరయ్యారు. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కో శాఖ పైన రివ్యూ చేస్తున్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం,
ఇలా వరుసగా రెవెన్యూ, ఇలా వరుసగా అంశాలు ఒక్కొక్క జిల్లాలో ఉన్న అన్ని విభాగాలు, ఏదైతే రాష్ట్రంలో ఉన్న 24 కేబినెట్ విభాగాలు, ఏదైతే జిల్లాలో ఉన్న మొత్తం శాఖలు, ఏ శాఖలో ఎంత ప్రగతి సాధిస్తున్నాము అనే అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా కలెక్టర్లతో సమావేశం అవుతున్నారు, మాట్లాడుతున్నారు, నేరుగా సమాచారం తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆయన ఇవ్వాల్సిన సలహాలు కానీ ఫీడ్బ్యాక్ కానీ నోట్ చేసుకోమని నేరుగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరోపక్క ఏదైతే చీఫ్ సెక్రటరీతో పాటు మొత్తం అధికారులందరూ ఈ రివ్యూ మీటింగ్ లో ఉన్నారు. రాష్ట్ర ప్రగతితో పాటు ఆయా జిల్లాల అభివృద్ధి ప్రణాళికలు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి ఎంతెంత నిధులు కావాలనే అంశాలపైన కూడా ఆయన కూలంకుషంగా చర్చిస్తున్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. రేపు రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇవాళ జరుగుతున్నటువంటి మీటింగ్కి, కలెక్టర్లతో జరుగుతున్నటువంటి మీటింగ్కి కూడా ఇది ఒక అత్యంత ముఖ్యమైన సమావేశం. దీనికి డిప్యూటీ సీఎం ఎందుకు రాలేదు అంటూ కూడా ప్రభుత్వ వర్గాల్లో అయితే చర్చ మొదలైంది. అయితే ముందుగానే డెఫినెట్గా కూడా ఆయన ఇంటిమేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాకపోతే ఈ జిల్లాల కలెక్టర్ల సమావేశానికి రాకపోవటం మీద కూడా గతంలో కూడా ఇదే విధంగా ఒక సమావేశానికి రాకపోవటం, దాని తర్వాత కూడా విమర్శలు ఎదుర్కోవడంతో రెండో రోజు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక 2 రోజులు జరిగినటువంటి సమావేశంలో మరి రేపు ఏమైనా డిప్యూటీ సీఎం వస్తారా, లేకపోతే ఈ 2 రోజులు కూడా ఆయన రానట్లేనా ఏంటి? ఒకవైపేమో సినిమా షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి, తర్వాత అయినా కానీ నెక్స్ట్ డే అయినా కానీ అటెండ్ అవుతారా, డిప్యూటీ సీఎం ఎందుకు రాలేదన్నది.